వాక్యానుసారం మీరు నడుచుకోవాలి. వాక్యానుసారం నడుచుకొని ప్రార్థన గడపాలి. దేవునితో సహవాసం చేయాలి. సహవాసం చేస్తేనే కదా ఆయన గుడార్థమని చెప్పాడు. అబ్రహాంతో దేవుడు ఎందుకు మాట్లాడాడమ్మా? ఆయనతో సహవాసం చేశాడు. యోహానికి ఎందుకు పరలోకం చేశాడమ్మా? కష్టాలు ఉన్న శ్రమలు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి అడిగాడు. ఒంటరితనంలోనే పద్మసు దీపం చుట్టూ నీళ్లే ఉంటాయి, అంత అంధకారం. ఈ రోజు నీ అంధకారం సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఎవరి వైపు? దేవుని వైపు ఖచ్చితంగా నీకు దేవుడు ఆశీర్వదించాడు. ఆ రోజు యోహాన్ని కూడా తెలుసు. వీళ్ళందరూ ఎందుకు మేలు పొందుతున్నారు? ఎందుకు మిమ్మల్ని అడుగుతారు? వీళ్ళందరూ ఎందుకు మేలు పొందుతున్నారంటే దేవుని సహవాసం. దేవుని యొక్క మనసు ఎరిగిన వ్యక్తులు, హృదయానుసారులు ఎందుకయ్యారు? వీళ్ళందరూ బైబిల్లో ఎదుగుతున్నారు. దేవుని ప్రణాళికలో ఉన్నారు. దేవుడు చెప్పినట్టు చేసి మరి ఈరోజు మన దేవుడు ఏం చెప్పాలంటే నేనేం చేయాలంటే వాక్యం చెప్పింది. ఆ వాక్యానుసారం నడుచుకోవాలి. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుణ్ణి ఆశ్రయించాలి.